నమస్తే. ఈ దేశంలో జమిలీ ఎన్నికలు నేరు కొత్తగా జరుగుతున్నవేమీ కాదు. మనకు 1951 నుంచే ఈ దేశంలో జమిలీ ఎన్నికలు నిర్వహించడం మనకు తెలుసు. మొదట 1951 నుంచి 1967 వరకు కూడా ఈ దేశంలో జమిలీ ఎన్నికలు తరహాలోనే ఎన్నికలు జరిగేవి. అంటే ఒకేసారి పార్లమెంటుకు అదే సమయంలో శాసనసభకు కూడా ఈ దేశంలో ఎన్నికలు జరుగుతూ వచ్చేవి. అయితే తదనంతర కాలాల్లో రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలిపోవడము, తర్వాత మళ్ళీ అక్కడ ఎలక్షన్స్ జరగడము, ఆ ఎలక్షన్స్ జరిగిన తాలూకు తేదీలు మారిపోతూ వస్తూ ఈ విధంగా ఈ దేశంలో ఒకేసారి శాసనసభకు పార్లమెంటుకు ఎన్నికలు జరిగే సమయాలు మాత్రం మారిపోతూ వచ్చాయి. శాసనసభకు వివిధ రాష్ట్రాల్లో వివిధ పార్టీలు ఉండడము, ఎలక్షన్స్ అక్కడ ప్రభుత్వాలు కూలిపోవడం వల్ల ఇలా జరిగిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు జమిలీ ఎన్నికలు జరపాలి, జమిలీ తరహాలో ఈ దేశంలో ఒకే ఎన్నికలు ఒకేసారి అన్ని రకాల అంటే లైక్ పార్లమెంటుకు శాసనసభకు జరిగి ఎలక్షన్ ఖర్చులు తాలూకు వ్యయము ప్రజా ప్రతినిధుల అందరినీ ఒకేసారి ఎన్నుకునే ప్రయత్నం చేయాలని మోడీ ప్రభుత్వము కుతూహలంగా జమిలీ ఎన్నికలు జరగాలంటే ప్రొసీజర్ ఏంటనేది కొంచెం ఒకసారి మన ప్రజలందరికీ లేదా మా ప్రేక్షకులందరికీ తెలియజేయాలనే ప్రయత్నంలో ఈ వీడియో చేయడం జరిగింది. అయితే దానికి పార్లమెంటు ఆమోదంలో ఏ అంశాలు కీలకంగా ఉంటాయనేది మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా బిల్లు ఆమోదం పొందాలంటే జమిలీ ఎన్నికలు బిల్లు ప్రత్యేకమైనది. ఇది రాజ్యాంగ సవరణకు ముడిపడిన వ్యవహారం. బిల్లు నెగ్గాలంటే పార్లమెంటు ఉభయ సభల్లో 2/3 మెజారిటీ అవసరం. రాజ్యసభలో మొత్తం ఎంపీలు సంఖ్య 243, ప్రస్తుతం కొన్ని స్థానాలు ఖాళీగా ఉన్నాయి. బిల్లు ఆమోదం పొందాలంటే 164 మంది సభ్యులు మద్దతు పలకాలి. ఎన్డీఏకు 122 మంది సభ్యులు ఉన్నారు. ఎగువ సభల్లో ఖాళీగా భర్తీ తర్వాత ఎన్డీఏ బలం పెరుగుతుందనేటటువంటి ఆలోచనలు ఉన్నాయి. ప్రస్తుతం 542 మంది ఎంపీలు ఉన్నారు. కనీసం 361 ఓట్లు రావాలి బిల్లు నెగ్గాలంటే. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం సాధారణ మెజారిటీతోనే మనుగడ సాగిస్తుందనేది మనం అందరం గుర్తించవలసినటువంటి విషయం. ఎన్డీఏకు 293 మంది ఎంపీలు ఉన్నారు. విపక్ష ఇండియా కూటమికి 235 మంది ఎంపీలు ఉన్నారు. బిల్లు ఆమోదం పొందాలంటే బీజేపీ కూటమిలో మరో 68 మంది మద్దతు తెలపాలనేది ఒక ముఖ్యమైనటువంటి అంశం. అయితే అది అంత కష్టమేం కాకపోవచ్చు. జమిలీ ఎన్నికల విషయంలో రామ్నాథ్ కోవింద్ కమిటీ రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకొనగా అవుట్ ఆఫ్ 47 పార్టీస్లో 35 పార్టీల మద్దతు వీళ్లకు లభించింది. సో ఓవరాల్గా ఈ బిల్లు పాస్ అయ్యేదానికి మార్గం సుగమం కావచ్చని నా అభిప్రాయం. అయితే కోవింద్ కమిటీ సిఫారసుల్లో ముఖ్యంగా ప్రస్తావించినటువంటి వివరాలు ఏంటంటే, జమిలీ ఎన్నికల్లో భాగంగా తొలి అంచెలో లోక్సభ, రాష్ట్రాల్లో అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలి. రెండో అంచెలో మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఒకేసారి ఎన్నికలు జరగాలి. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత 100 రోజుల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలి. జమిలీ ఎన్నికలు పూర్తయ్యాక లోక్సభ మొదటి సమావేశపు తేదీ అపాయింటెడ్ డే రాష్ట్రపతి నోటిఫై చేయాలి. ఆ రోజు నుంచి లోక్సభ గడువు మొదలవుతుంది. అపాయింటెడ్ డే ప్రకారమే రాష్ట్రాల అసెంబ్లీలు కూడా కొలువు తీరుతాయి. ఆ రోజు నుంచే వాటి గడువు కూడా మొదలవుతుంది. పార్లమెంటు, శాసనసభల గడువు కూడా ఒకేసారి ముగిస్తుంది. లోక్సభలో హంగ్ లేదా అవిశ్వాస తీర్మానం వల్ల ప్రభుత్వం పడిపోతే మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలి, కొత్త లోక్సభను ఎన్నుకోవాలి అనేది రామ్నాథ్ కోవింద్ కమిటీ యొక్క ప్రధానమైనటువంటి సిఫారసు. తర్వాత ఈ బిల్లు ఆమోదం పొందాలంటే, జమిలీ బిల్లు ఆమోదం పొందాలంటే ప్రధానంగా రాజ్యాంగ సవరణ కూడా ప్రస్తుతం చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎందుకంటే మన రాష్ట్రంలో ఎన్నికలు జరిగి 6 నెలలు కూడా పూర్తి కాలేదు. అయితే మనకు 2029 వరకు పార్లమెంటుకి కానీ లేదా శాసనసభకు కానీ అవకాశం ఉంది. అయితే ఇక్కడ మోడీ గారి ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చి ప్రధానముగా 2025లోనే జమిలీ ఎన్నికలు నిర్వహించాలనేది వారి యొక్క ఆలోచన. 2025లోనే జమిలీ ఎన్నికలు నిర్వహించాలా అంటే ఇప్పటికే రాష్ట్రాల్లో కొలుదీరిన ప్రభుత్వాలు 2027లో గోవా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ల తదుపరి కీలక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే
2026లో తమిళనాడు, కేరళలో జరగాల్సి ఉంది. గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లో 2027లో ముగుస్తుంది. 2028లో త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, కర్ణాటక, మిజోరాం, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో, తెలంగాణలో 2028 వరకు శాసనసభకు గడువు ఉంది. అయితే ఈ లోపే ఎన్నికలు జరగాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. రాజ్యాంగంలో వాటికై ఉన్నటువంటి ప్రత్యేకమైన ఆర్టికల్స్ సవరణ చేసి ఆ సవరణల ఆమోదం పొందితే గాని జమిలీ ఎన్నికల కోసం మిగిలిన రాష్ట్రాల్లో శాసనసభలు రద్దు చేయించే అధికారము కేంద్రానికి కానీ ఎన్నికల కమిషన్కి కానీ రాదు. కాబట్టి రాజ్యాంగ సవరణకు పురిగొల్పేటటువంటి అంశాలు ఇవన్నీ జమిలీ ఎన్నికలు. రాజ్యాంగ సవరణలో ప్రధానంగా మనకు సవరించవలసినటువంటి ముఖ్యమైనటువంటి సవరణలు లోక్సభ, రాజ్యసభ కాలపరిమితి సంబంధించిన రాజ్యసభల కాల పరిమితికి సంబంధించినటువంటి ఆర్టికల్ 83కు సవరణ చేయాలి. రాష్ట్రాల అసెంబ్లీల 5 ఏళ్ల గడువును నిర్దేశించే ఆర్టికల్ 172/1 సవరణ చేయాలి. అత్యయిక పరిస్థితుల్లో సమయంలో సభ కాల పరిమితి ఏడాదికి మించకుండా పార్లమెంటు చట్టం ద్వారా వీలు కల్పించే ఆర్టికల్ 83/2ను కూడా సవరణ చేయాలి. రాష్ట్రపతికి లోక్సభను రద్దు చేసే అధికారాలు ఇచ్చే ఆర్టికల్ 85/2(b) కు సవరణ కల్పించాలి. రాష్ట్ర అసెంబ్లీల రద్దుకు అధికారం గవర్నర్కు దాఖలు పరిచే ఆర్టికల్ 172(2)(b) కు సవరణ కల్పించాలి. రాష్ట్రపతి పాలనకు వీలు కల్పించే ఆర్టికల్ 356 సవరణ చేయాలి. ఎన్నికల కమిషన్కు సంబంధించిన ఆర్టికల్ 324కి సవరణ కల్పించాలి. ఓవరాల్గా రాజ్యాంగం కల్పించినటువంటి ఇన్ని రకాల ఆర్టికల్స్ని సవరణ చేస్తే గాని ప్రస్తుతం జమిలీ ఎన్నికలకు మార్గం సుగమం కాదు. ఇవన్నీ సవరణ చేయాలి అంటే వీటి సవరణకు సంబంధించినటువంటి బిల్లును పార్లమెంటు, రాజ్యసభల్లో ఆమోదం పొందాలి. కాకపోతే ఇక్కడ పెద్ద క్వశ్చన్ ఏంటంటే పార్లమెంటులో ఎంతో కొంత బలం ఉన్నప్పటికీ రాజ్యసభలో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వానికి ఆ స్థాయి బలం లేదు. కాబట్టి అక్కడ కొంత చర్చలు జరిగే అవకాశం ఉంది. ఓవరాల్గా ఏంటంటే ఎన్నికలు ఎప్పుడు కూడా రన్నింగ్లో ఉండే పార్టీకి వ్యతిరేకంగా కొంత ఫలితాలు రావచ్చు. ఆ సందర్భంగా మేము అధికారంలోకి రావచ్చని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అనుకునే ఆలోచన ఉంది. కాబట్టి ఎన్నికలకు సై అంటారు. నాకు తెలిసి దాదాపు ఈ జమిలీ బిల్లు కూడా ఆమోదం పొంది మనకు 2025లోనే మరొక్కసారి దేశవ్యాప్తంగా రాష్ట్ర ఎలక్షన్లకు కానీ కేంద్రం సంబంధించినటువంటి పార్లమెంటు, శాసనసభ ఎలక్షన్లు, మరొకసారి పంచాయతీలకు కానీ మున్సిపాలిటీ ఎలక్షన్లకు కూడా అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఎలక్షన్ల వల్ల ఆదాయం తగ్గుతుంది, ప్రజాధనం వృధా తగ్గుతుంది అన్నటువంటి బీజేపీ వాదన అయితే నేను ఏకీభవించను. ఎందుకంటే ఎలక్షన్లు ఎప్పుడు జరిగినా ఎలక్షన్లకు సంబంధించిన ఖర్చు మాత్రం ఒకే విధంగా ఉంటుంది. కాకపోతే కొన్ని సందర్భాలలో వారికి నచ్చిన ఆలోచనను ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఇలా ఏదో విధంగా ప్రోద్బలం చేసి ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేస్తుంటారు. అలాగే ప్రతిపక్ష పార్టీలు కూడా ఎలక్షన్లు వస్తే తమ పార్టీ నెగ్గే ఆలోచనలు ఉంటాయి కాబట్టి వారు కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.